సేపు మనకు కేవలం గ్రీటింగ్స్ తెలియజేయడానికి వచ్చినటువంటి సేవకులను వేదిక మీద పిలుచుకున్న తర్వాత ఈ యొక్క కేక్ కటింగ్ ఆ గ్రీటింగ్స్ అయిపోయిన వెంటనే పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా మీ అందరి కొరకు చాలా రోజులుగా కష్టపడి నేర్చుకున్న డాన్సులు వాళ్ళు నేర్చుకున్న డాన్సులన్నీ కూడా మీరందరూ చూసి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క సేవకులను ఆహ్వానించుకుందాం. అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క పరిచయం చేస్తూ మరి ఈ దినాలలో వారమంతా కూడా ఏమాత్రం కూడా ఖాళీ లేకుండా రోజు ఒక గ్రామం వెళ్ళి దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు మన ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ కృపావర్మయ్య గారిని వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. గవర్నమెంట్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఆదివారం నాడు మాత్రం జంత్రాకంపేట గ్రామంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులు ఆర్య పాలయ్య గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. అతి చిన్న వయసులో కోటికేశ్వరం గ్రామం టీచర్ చర్చని మరి ఎంతగానో ఘనమైనటువంటి రీతిలో ఆ యొక్క ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేకమైనటువంటి దేవుని కార్యాలు చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు రాజు చర్చ గారు కూడా ఉన్నారు. వారి కూడా గట్టిగా చప్పట్లు కొడతా ఉన్నాం. కూడా గట్టిగా చప్పట్లు ఆపొద్దు, దయచేసి చప్పట్లు ఆపొద్దు. అతి చిన్న వయసులో మీ అందరికీ తెలుసు ఈ గ్రామంలోనూ దేవాలయం గ్రామంలోనూ అలాగే వెంకట నగరం ఇలాగా అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచయం చేసినటువంటి యవ్వన సేవకులు ఆర్తి హాస్య గారు కూడా వేదిక మీద ఉన్నారు. వారి కొరకు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. జంగపాలెం గ్రామంలో నిర్మించబడినటువంటి ఆ యొక్క చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తున్నటువంటి దేవుడి యొక్క సేవకులు ఎప్పరెడ్డి గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఆయన కొద్దిగా అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. కోటికేశ్వరరావు టీచర్ చర్చలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా ఒక పెద్దగా ఉంటూ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఘనమైనటువంటి రీతిలో నడిపించినటువంటి మరి యవనస్తులు ఆ యొక్క సహోదరుడు శ్రీ వసంత్ కుమార్ గారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఆయన పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. భూమిలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ దేవి బాబు గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. అష్టపురం చూసినటువంటి దేవుని యొక్క సేవకులు పాస్టర్ దేవి చైతన్య కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టాలమ్మా, చప్పట్లు చప్పట్లు చేతులు ముడిచిపెట్టుకుంటున్నాం. చప్పట్లు కొట్టండి సంతోషంగా గట్టిగా. అమ్మ అందరికి క్యాండిల్స్ అదేయా, క్యాండిల్స్ వచ్చి అమ్మ లావణ్య గారు మాట్లాడకండి. ఇంకెవరికి అందలేదో మీ కుడి చేతులు పైకి చూపించండి. ఖచ్చితంగా మాకు అవనస్తులు మీ క్యాండిల్ అందించే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగిస్తున్నాం. ఆ యొక్క ప్రియులు ఒలివెల్ల ప్రార్థనా మందిరం అలాగే ఒలివెల్ల స్వస్థశాల యొక్క యవనస్తులు వారికి మా ప్రత్యేక వందనాలు. అలాగే సండే స్కూల్ టీచర్ గారికి అలాగే కార్యక్రమాలన్నీ భారభరితంగా తమ పుస్తకాలపై వేసుకుని మోస్తూ ఉన్న ప్రియులైన బిడ్డలందరికీ మరి దేవుని యొక్క దీవెన తెలియజేస్తూ ఉన్నాను.
మరి అలాగే కాశ్వాల నుంచి వచ్చిన మా ఎవరి బిడ్డలకు చక్కగా ఎప్పటి వరకు పాటలు పాడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో అందాల తార అరుదించి నాకై అన్న ఒక పాట పాడిన తదుపరి క్యాండిల్ లైట్ సర్వీస్ ని జరిగించుకుందాం. మరి ప్రతి ఆదివారము అలాగే బుధవారం ఇదే ప్రాంతంలో కృపవరమయ్య గారు అలాగే పాస్టార్స్ గారి ద్వారా చక్కని ప్రార్థన కార్యక్రమాలు అలాగే స్వస్థత ఆరాధనలు జరుగుతున్నాయి. అనేక మంది దీవించబడుతున్నారు. కాబట్టి మీరు ఏ మందిరానికి వెళ్లకుండా ఉండి ఉంటే మరి ఒలివల మందిరం శ్రీరంగపట్నం వారి పక్షంగా మా యొక్క ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పాలి. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందాల తరారుదించి నాకై ఈ పాటను పాడి ప్రభు నామని మహిమపరుద్దాం. అందాల తార అరుదించి నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యకి ఆవాని చాటుతూ Hallelujah.
మరి సమయంలో అందరూ ఉదయక్షులు పడదాం. మరి మనందరం తల్లి రత్నకుమారి అమ్మగారు అలాగే ఎస్ఏ రాణి గారు కూడా మరి వేదిక పైకి వచ్చినట్లయితే ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగించుకుందాం. రెండమ్మ అలాగే మధుప్రియ గారు కూడా అందరూ లేచులు పడదాం. దేవునికి స్తోత్రం. మన మధ్య మరి చక్కని 2 కేక్స్ ఉన్నాయి. మరి ఒలివల మందిరం యూత్ వారు చక్కని కేకులు మోహకరించడం జరిగింది. చాలా చక్కగా మరి దీన్ని డెకరేట్ చేసి తీసుకుని వచ్చారు. అలాగే గమనించండి, అందరి నిమిత్తము ప్రేమ విందు చక్కని చికెన్ బిర్యానీ ఏర్పరచడం జరిగింది. మరి ఆరాధన తదుపరి మీరు స్వీకరించాలని మనం చేస్తున్నాను. మరి ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన మరి యొక్క జీవితాలు మరి నిత్యము వెలుగుతూ ఉండాలని మరి మనందరి యొక్క ప్రియ దైవజనులు దేవుని యొక్క దాసులు ఆ కృపవరమయ్య గారు ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన జరిగిస్తూ ఉండగా అందరం కూడా చప్పట్లు కూడా మార్కిస్ట్ వారు కూడా సహకరించాలి. అదే అందరికీ కూడా మరి కృపవరమై చేస్తున్నాను. మీరందరూ కూడా మరి ఈ టార్గెట్స్ తీసుకొని ఏది కుమార్ గారు అలాగే కేవీ బాబు గారు లక్ష్మణుడు ఇచ్చినాడు మన పాడుతూ ఉండగా ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగిస్తుందా పండు 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 Happy Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. Jagana bolo, jagana, jagana bolo, jagana bolo, jagana
ఒక సాధనగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను లోకములకు వెలుగై ఉన్నాను, మీరు వెలుగై ఉండండి. అమ్మగారు యూత్ పరీక్షలు ఏర్పాటు చేస్తారు. అలాగే తదుపరి రెండవ కేసులు డాక్టర్ పాల్ గారు గారు దేవుని నామానికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఈ సమయంలో దేవుని బాబు గారు చిన్న ప్రార్థన చేసిన తదుపరి కార్యక్రమం ముందుకు వెళదాం. మరి పూరుగుపూడి కాపువరం పరిసర ప్రాంతాల్లో పరిచయం జరిగిస్తున్న దేవుని దాసులు మా యొక్క చిన్న ప్రేమలో దేవుని బాబాయ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఆశీర్వాదములకు కారణభూతుడా ఈ రాత్రి కాలపు వేళలో ఆయన ఈ క్యాండిడేట్ సర్వీస్ చేసిన విధానం బట్టి మీకు నాలుగుతుంది. ఈ సర్వీస్ ఏ రకంగా అయితే నన్ను వెలుగునిచ్చిందో అటు రీతిగా మా హృదయాలలో మా గృహాలలో మీరు వెలుగులో నింపమని ఆయన మా జీవితాలలో మీరు
నాయన ఉదయం పచ్చేయమయ్యా. రాత్రికాల సమయంలో ఈ యొక్క కూడి వచ్చిన ఈ పండుగలో నాయన పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని నాయన ఈ కార్యక్రమంలో ముందు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకులను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మీరే మహిమగంతా ప్రభావం పొందడానికి. ఆమేన్. చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఈ యొక్క మందిర వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ సమయంలో ప్రత్యేక క్రిస్మస్ సందేశం విన్న తదుపరి కార్యక్రమం ముందుకు వెళదాం. కూర్చుందాం. బిడ్డలు, చిన్న బిడ్డలు, అలాగే డాన్సులు, అలాగే చక్కని స్కిట్స్ ఇవన్నీ కూడా మరి వాటిని తిరగించి వెళ్ళాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాం. మరి ఈ సమయంలో డాక్టర్ ఆర్ఏ పాల్ గారు మరి యొక్క క్రిస్మస్ సందేశాన్ని అందించిన తదుపరి కార్యక్రమం ముందుకు వెళదాం. హ్యాపీ క్రిస్మస్. పిల్లలు కూర్చోవాలి. అవనస్తులు ప్రసాద్ అందరినీ కూర్చోబెట్టినా అందరం కూర్చున్నాం. రైట్, అందరం కూడా చప్పలు వచ్చి డాక్టర్ ఆర్ఏ పాల్ గారిని ఆహ్వానించుకుందాం. చప్పలు కూడా అందరం కూడా గంభీరంగా హల్లెలూయా. ప్రసాద్ హ్యాపీ క్రిస్మస్. మరి రెండు చేతులు తెచ్చుకోవడం అందరూ ఒకసారి గట్టిగా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అమ్మా. హ్యాపీ క్రిస్మస్. మరి ఈ ప్రత్యేకమైనటువంటి శుభ సమయాన్న మౌంట్ ఆలివ్ చర్చ్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలో పాలు పంచుకోవటం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా భావిస్తూ ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మౌంట్ ఆలివ్ సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ కృపవరయ్య గారికి, అలాగే రెవరెండ్ చంద్రహాస్ గారికి, అలాగే వేదిక మీదటువంటి దైవజనులకు, కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ శబ్ద తరంగాల ద్వారా ఈ క్రిస్మస్ వాక్యాలు పాచలు వింటా ఉన్నారో వారందరికీ కూడా నా క్రిస్మస్ శుభాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే మళ్ళీ మనం కలుసుకోకపోవచ్చు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక 5 నిమిషాలు దేవుని యొక్క బంగారు వాక్యం నుండి 2 మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. విన్నారన్నవారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి దేవుడు చాలా గొప్పవాడని మరొకసారి నిరూపించుకున్నాడు. ప్రపంచమంతా కూడా కరోనాతో అల్లకొల్లమైపోయిన వేళ దేవుడు శ్రీరంగపట్నం గ్రామాన్ని చక్కగా కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే ఆయన నామాన్ని కొనియాడబడతారో, ఎక్కడైతే ఆయన నామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క స్తోత్రాలాపన జరుగుతూ ఉందో ఆ గ్రామము మీద, ఆ ప్రజల మీద, ఆ ప్రదేశం మీద దేవుని యొక్క ప్రసన్నత ఉంటుందని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. మరి గత సంవత్సరం జరిగిన క్రిస్మస్ కంటే చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంది. అనేక మంది ప్రజలు దేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చి ఆయన యొక్క వాక్యం వినటానికి వారు చూపుతున్న కృపను బట్టి మరొక మారు మీ అందరికీ వందనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరికి పుట్టాడమ్మా? మీ కొరకు పుట్టాడు. నేను ఈ రాత్రి ఒక మాట చెప్తాను. శ్రీరంగపట్నం గ్రామమందు, ఎక్కడ? శ్రీరంగపట్నం గ్రామమందు ఈ యొక్క మౌంట్ ఆలివ్ చర్చిలో యేసు క్రీస్తు ప్రభు ప్రతి హృదయంలో కూడా పుడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలా మంది యొక్క హృదయాల్లో యేసు బాబు పుట్టలేదు. అందరూ అనుకుంటూ ఉన్నారు ఈ యేసు అందరిలాంటి దేవుడు అని. ఈ యేసు అందరిలాంటి దేవుడు, అందరికి కొబ్బరికాయ కొట్టినట్టు, అందరి పొట్టెట్టుకున్నట్టు పెంచుకునేటువంటి దేవుడు ఈయన కాదు. ఈయన జన్మ విభిన్నమైనటువంటి జన్మ, ఈయన మరణము విభిన్నమైన మరణము, ఈయన యొక్క పునరుద్ధానము కూడా విభిన్నమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వ్యక్తి కూడా మరి ఏ దేవుడితోనూ యేసు క్రీస్తు ప్రభువును పోల్చడానికి ఏమాత్రము కూడా వీలు లేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్తలో చక్కని మాట మనం చూస్తా ఉన్నాం. ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను కనుక తన తొలి చూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో
చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడటండి? యూదయ బెత్లెహేములో ఒక పశువుల శాలలో కన్య యొక్క గర్భాన్ని ఎలా పుట్టాడంటే తొలి చూలు కుమారుడిగా పుట్టాడు. ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, చాలా మంది తండ్రులు ఉన్నారు, చాలా మంది స్నేహితులు ఉన్నారు, చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వారందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే 2020 సంవత్సరముల క్రితము ప్రతి తల్లికి తండ్రికి తొలి చూలు కుమారుడిగా యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సహోదరుడికి యేసయ్య ఒక తోబుట్టుగా ఉన్నాడు. యేసయ్య ఎలా ఉన్నాడండి? ఒక తోబుట్టుగా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, కుటుంబంలో పెద్దవాడి యొక్క బాధ్యత ఏంటంటే భారాన్ని మోస్తాడు. దేని మోస్తాడు? కుటుంబ భారాన్ని మోస్తాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయడానికి పుట్టాడంటే నీ భారాన్ని మోయటానికి పుట్టాడు. ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నీకు తోడుగా ఉండటానికి ఆయనకు పుట్టాడు. నిజమే, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ ఆప్తులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ ఇమ్మానుయేలు దేవుడిగా యేసయ్య ఈ లోకంలో మన కొరకు పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయడానికండి? నీకు తోడుగా ఉండటానికి. నువ్వెంతో మంది దేవుళ్ళను పూజించి ఉండొచ్చు, ఎన్నో గుళ్ళు తిరిగి ఉండొచ్చు, ఎన్నో వందల కొబ్బరికాయలు కొట్టి ఉండొచ్చు, కానీ ఒక్కసారి యేసయ్యకు నీ హృదయంలో స్థానం ఇచ్చి చూడు. రాత్రి ఆనాడంటున్నారట, సత్రములో స్థలము లేదట యేసయ్యకు. చాలా మంది చాలా గొప్పగా చెప్తారు, పాపం యేసు బాబుకి సత్రములో స్థలము లేదట. ఈ రాత్రి వేదిక మీద ఇచ్చి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, నీ హృదయంలో యేసయ్యకు చోటుందా? ఈ రాత్రి నీ హృదయంలో యేసయ్యకు మనము చోటిస్తా ఉన్నామా? క్రిస్మస్ జరుపుకోవటము, ఏదో కేకులు కట్ చేసుకోవటము, ఫోన్ చేసి వెళ్ళిపోవటం కాదు, కానీ యేసయ్య మన హృదయాల్లో జన్మించిన రోజే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక ఈ క్రిస్మస్ లో పాలు పంచుకుని మీ అందరూ కూడా యేసును తమ స్వరక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క మార్గంలో నడాలి. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ క్రిస్మస్ లో దేవుని యొక్క వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేదిక మీద ఉన్న దైవజనులకు, అధ్యక్షులకు కూడా వందనాలు తెలియజేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. మరి చక్కని విలువైన మాటలు అందించిన ఆర్ఏ పాల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ యొక్క ఆలివ్ కల్చరల్ యొక్క వ్యవస్థాపకులు, అధ్యక్షులు డాక్టర్ ఆర్ కృపవరమయ్య గారు వారి యొక్క అమూల్యమైన మాటలు మనకు తెలియజేస్తారు. చప్పట్లు గురించి ఆహ్వానం పలుకుదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణముగా మీ అందరికీ ఒక మాటను చదివి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యమును చదువుకుందాం. చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ కరోనా తెగులు కాలంలో దేవుడు మనలను 2020వ సంవత్సరములో కాచి భద్రపరిచినాడు. హల్లెలూయా. ఈ 2020లో 8 నెలల పాటు ఎవరికి సంబంధం లేని సమయంలో దేవుడు ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద మనలను కాచి భద్రపరిచి ఉన్నాడు. ఇలాగ క్రిస్మస్లు చేస్తామని కానీ, మనందరం ఒక చోట కూర్చుంటామని కానీ, కళలో కానీ, తలంపులో కానీ ఊహించలేదు. నమ్మిన వారు చప్పట్లు పట్టండి, దేవుని మహిమపరచండి. నమ్మిన వారు మాత్రమే మీ చేతులు కరదనాలు మోగాలి.
నేను బ్రతుకు జన్మలన్నీ కృపయు క్షేమము ఆశీర్వాదము మన వెంట రావాలంటే బలవంతుడైనటువంటి దేవుని వైపు మనము తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. అడ్డులు గీశారు. కీర్తనలు 38 ఒక మాట రాయబడి ఉన్నది. అది కూడా చూడండి. కాదండి, కీర్తన 38:11 నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులును చూసి ఎడమగా నిలిచి ఉన్నారు. నా బంధువులు రక్త సంబంధికులు దూరముగా నిలిచి ఉన్నారు. దేన్ని చూసండి? 2020లో వచ్చినటువంటి తెగులును చూసి. 2020 రాలేదది, 2019 డిసెంబర్ నెలలో వచ్చింది. చైనా దేశంలో వుహాన్ పట్టణంలో తయారైంది తెగులు. దేవుని వాక్యములో అనాది పూర్వమే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నా తెగులను చూసి నా బంధువులు నా స్నేహితులు దూరముగా నిలబడి ఉన్నారు. దేవుని యొక్క కాపుదల్లో మనందరము సజీవంగా ఉన్నాం. చెప్పండి, దేవుని మహిమపరచండి, గట్టిగా కొట్టండి, దేవునికి స్తుతులు చెల్లించండి. శోధన కాలము, శ్రమ కాలము, ఎవరికి సంబంధం లేని కాలములో దేవుడు మనలను భద్రపరిచి ఉన్నాడు. హల్లెలూయా. నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. యేసు రక్షకుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకమునకు నరవతారిగా వాక్యమైనటువంటి దేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అదే వాక్యము 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యను నివాసము చేశాను. యేసు ప్రభువు పుట్టడం ఖాయం, యేసు ప్రభువు చనిపోవడం ఖాయం, యేసు ప్రభువు మరలా తిరిగి రావడం ఖాయం, మరలా రెండోసారి రావడం కూడా జరుగుతుంది. హల్లెలూయా. yes, Jesus coming soon. ఆయన రెండోసారి రాబోతున్నాడు. నిన్ను నీవు భద్రం చేసుకో, నీ ఇంటిని రక్షించుకో, యేసులో జీవించు, యేసుతో స్నేహము చేయి, యేసు నిన్ను విడిపించును, యేసు నిన్ను రక్షించును. యేసు వారు చెప్పుచున్నారు, నా యొద్దకు వచ్చువాడిని అంత మాత్రమును త్రోసివేయును. హల్లెలూయా. దేవుడి మాటలు మనకును మన గ్రామమునకును మన ప్రజానీకానికి దీవించును గాక. ఆమేన్. మరి అద్భుతమైన సందేశము, ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన సందేశము మరి ఆర్ కృపావరమయ్య గారు అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ క్రిస్మస్ ను ప్రేమించి అనేక మంది చాలా కానుకలు తీసుకుని వచ్చారు. వారందరికీ మా ప్రేమపూర్వక వందనాలు. అలాగే మీరు ఇక్కడ చూడగలిగినట్లయితే ఒక చక్కని మానిటర్ బాక్స్ కనబడుతుంది. మరి దానిని మాకు బహుకరించిన వారు చంద్రయ్య, సోదరి చంద్ర గారు ఇంచుమించు 18,000 రూపాయలు విలువైన ఈ సౌండ్ బాక్స్ ను వారు అనుగ్రహించడం జరిగింది. అలాగే మందిర ఓపెనింగ్ కి మీరు ఇక్కడ చూస్తున్న చైర్లు ఒక కుటుంబం ఇచ్చారు. మరి పరిచయను ప్రేమించి ఎవరైతే ఈ యొక్క కానుకలు ఇచ్చారో వారందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. మరి గమనించండి, ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య, స్వస్థత, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి బుధవారము, అంతే కదండి, ప్రతి శుక్రవారము, ఆదివారము చక్కని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే వందలాది మంది బిడ్డలకు, చిన్న బిడ్డలకు ప్రతి నెల
ఆర్సి హౌస్ గారు చక్కని సహకారాలు, చక్కని గిఫ్ట్స్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మరి మీ బిడ్డలను పంపించండి, ఖచ్చితంగా ఈ పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో అచ్యుతాపురంలో పరిచయం జరిగిస్తున్న మా యొక్క ప్రియులు ఎలీషియా గారు వారికి శుభాలు తెలియజేస్తారు. రండి సార్, చప్పట్లు కొడదాం అందరము కూడా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే చంద్రహాస్ అయ్య గారికి, కృపావరం అయ్య గారికి, వెళ్ళిన పాలయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి ఈ సందర్భంలో మరి దేవుడు మమ్మల్ని స్థలానికి నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రత్యేకముగా మనము యేసుక్రీస్తు యొక్క జన్మదినములో పాల్గొన్నాం గనక ఇదే ఒక శుభవర్తమానము. అక్కడ మనం లోకాసువార్తలో చూస్తే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని చెప్తుంది. కనుక ఈ దినం మనం ఇలా కూడుకోవడానికి అయ్యగారు చెప్పినట్లుగా ఈ శుభ సందేశాన్ని వినడానికి దేవుడు మనందరికీ సమయాన్ని ఇచ్చాడు గనక దేవుని స్తుతిద్దాం. దేవుడు తన వెనుకల్లి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అలాగే కేవి బాబు గారు బూరుగుపూడి కాపువరం ప్రాంతాల్లో పరిచయం జరిగిస్తూ మరి ఆయన గురించి చెప్పాలంటే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉపాధి హామీ పథకంలో NRGS దానికి రిజైన్ చేసి నేను దేవుని యొక్క సేవను చేస్తాను, అది నా భాగ్యం అని ఎంచుకొని మరి దేవుని సేవకు పిలువబడిన కేవి బాబు గారిని మరి యొక్క శుభాలు గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చెప్పలు కొడదాం అందరము కూడా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరూ చెప్తాం హ్యాపీ క్రిస్మస్. మరి ఈ సమయంలో ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయులు, పెద్దవారు, స్థానిక దైవదాసులకు ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ ప్రభు పేరట నా వందనాలు. ఈ కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు. ఈ రాత్రికాలపు వేళలో ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవుని ఒక్కసారి మనం తలుచుకుంటూ, ఈ దినము క్రీస్తు జన్మదినము. అయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను. ఇమ్మానుయేలు పేరునకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు అంటే ఇందాక దాసులు చదివించిన మాటను బట్టి ఆ రోగి అయిన వాని వద్దకు ఎవరు కూడా వెళ్ళని స్థితిలో, వెళ్ళని కాలంలో, వెళ్ళని రోజుల్లో మనం గడుపుతూ ఉన్నాము. కానీ ఇటు రీతిగా మనందరం సజీవులుగా ఉండి ఇటు రీతిగా దేవుని స్తుతించడానికి అవకాశం ఇచ్చాడంటే అది దేవుడు నీ మీద, నా మీద చూపించిన ప్రేమని రాత్రికాల సమయంలో నేను తెలియజేస్తూ, ఇంకా నువ్వు బలపడండి, ఇంకా నువ్వు దేవుని వద్ద మీరు చేరి దేవునికి ప్రలాపన చేయండి. మీరు మీ కుటుంబాలు దీవెనలతో నింపబడాలని యొక్క రాత్రికాల సమయంలో నేను ఈ వాక్యం ద్వారా ముగిస్తున్నాను. ఆమెన్. ఆర్కెస్ట్రా వారు మరి చిన్న, అలాగే మ్యాథ్యూ మరి స్థలంలో ఒక పర్యాయం ఉండాలి. మరి ఈ యొక్క మందిర ఈ పరిచర్ల యొక్క అధ్యక్షులు ఈ మౌంట్ ఆలివ్ పరిచర్ను మరి ఘనంగా నడిపిస్తూ ఆయా ప్రాంతాల్లో మరి చిన్న వయసులో అత్యద్భుతమైన సేవలు జరిగిస్తున్న మా తమ్ముడు పాస్టర్ గారు వారికి ముగింపు మాటలు తెలియజేస్తారు. తదుపరి ఈ కార్యక్రమం ముందుకు వెళదాం. ఎవరి బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు చక్కని నృత్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. వాటిని తిలకించి భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. చప్పట్లు కొడదాం అందరము కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు సంతోషంగా లేరనుకుంటున్నాను. ఉన్నారు అందరూ? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈ యొక్క సమయంలో, ఈ యొక్క వేడుకలో పాల్గొన్న మా ప్రియమైన సంఘస్థులకు నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క స్థలంలో కూడి ఉన్న మా కేశవరం సంఘానికి,
యూత్ వారికి, నా స్నేహితులకు, బంధువులకు నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఒక మాట చెప్పాలి, ఏంటంటే మా యొక్క సండే స్కూల్ స్టూడెంట్స్ని కాకేశ్వరే భోజనం తినేంటారు బాబు ఫస్ట్ అన్నాను నేను. అంటే వాళ్ళు వచ్చి అన్నయ్య మేము డాన్స్లు వేస్తామనియా, స్కిట్ వేస్తామనియా, మేము అవి వేసినప్పుడు భోజనం చేస్తే అలసిపోతాము కాబట్టి మేము అప్పుడే భోజనం చేయమన్నారు. హల్లెలూయా. కాబట్టి దాన్ని బట్టి ఇంకా ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. అందును బట్టి దేవునికి వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది, రాత్రి వేళ గొర్రెల కాపరులు. అందరూ కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, మనం ఇవ్వాలొద్దా చెప్పాలి, చెయ్యొద్దారు అందరూ. రాత్రి వేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనిచుండగా ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ వారి యొక్క మందలను గొర్రెల కాపరులు సెక్యూర్ చేస్తూ, లేదంటే కాస్తూ వాటిని కాపాడుకుంటూ ఉన్నారు. దేవదూత ఎక్కడికి వెళ్ళిందంటే ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఒక సువర్తమానాన్ని తెలియజేస్తా ఉన్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఏం చేస్తా ఉన్నారు ఈ గొర్రెల కాపరులు? వారి యొక్క మందలను కాస్తా ఉన్నారు. ఎందుకు దేవదూత ఈ గొర్రెల కాపరుల దగ్గరకు ముందుగా వెళ్ళిందంటే, రక్షకుడు అయిన గొప్ప గొర్రెల కాపరి అయిన యేసు క్రీస్తు ప్రభువారు పుట్టారని చెప్పడానికి ఆ గొర్రెల కాపరి దగ్గరికి ముందుగా ఈ దూత వెళ్ళింది. హల్లెలూయా. అక్కడికి ఎందుకు వెళ్ళింది? గొర్రెల కాపరులు తమ యొక్క గొర్రెలను ఏం చేస్తారంటే, ఎవరు కూడా పట్టుకోకూడదు, ఎవరు కూడా నశించుకోకూడదు, గొర్రెలను తోడేళ్లు లాక్కుని వెళ్లిపోకూడదు అని ఆ గొర్రెల కాపరులు రాత్రి వేళ వారి మందలను ఎలా కాసుకున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు మంచి గొర్రెల కాపరైన యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకములో ఉన్న మనందరినీ కూడా, ఈ లోకములో ఉన్న తోడేళ్లు, లేదంటే ఈ లోకములో ఉన్న పాపము, ఈ లోకములో ఉన్న శ్రమలు, ఈ లోకములో ఉన్న దుఃఖము మనలను నశింప చేయకుండా ఉండాలని ఆ గొప్ప రక్షకుడు అయిన, ఆ మంచి గొర్రెల కాపరి అయిన, ఆ గ్రేట్ షెపర్డ్ అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేయాలి. హల్లెలూయా. ఇంకొక మంచి మాట రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఇది ఏ స్థలము చెప్పాలి అందరూ కూడా? శ్రీరంగపట్నంలో ఉన్న ఒక మూల స్థలం ఇది కాదు. ఎందుకంటే అక్కడ స్తుతులు జరుగుతూ ఉన్నాయి, దేవునికి స్తోత్రాలాపన జరుగుతుంది కనుక ఇది కూడా సర్వోన్నతమైన, చెప్పాలి మాట్లాడతలేదు ఎవరు, ఇది కూడా సర్వోన్నతమైన స్థలము. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. నాకు ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పేరు పేరు లెక్కన వారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారని ఎవరు కూడా అనుకోవద్దు. అందరూ కూడా మాకు సమానమే, మేము కూడా మీకు చెప్పాలి, అందరూ కూడా సమానమే కదా. అందరము కూడా దేవుడిని ఆరాధించడానికి ఈ స్థలానికి వచ్చాము. కాబట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం నుండి ఈ యొక్క కార్యక్రమాలు జరిగించిన మా యొక్క యూత్ వారందరికీ పేరు పేరు లెక్కన నా యొక్క వందనాలు తెలియజేస్తూ, దేవుడు మీరు చేయాలనుకున్న ప్రతి పనిలో, మీరు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అది నమ్మండి. మీరు చేసిన ప్రతి పని కూడా, ఏ పని కూడా వృధా అవ్వదు. హల్లెలూయా. మా యొక్క యూత్ వారికి, లేదంటే ఇక్కడ ఉన్న యూత్ వారికి చెప్తా ఉన్నారు ఏంటంటే, నీవు చేసిన దేవుని యొక్క సాన్నిధ్యంలో చేసిన ఏ పని కూడా వృధా అవ్వదు. ఎందుకంటే అది దేవుడు చూస్తా ఉన్నాడు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషం. చక్కని విషయాలు తెలియజేసిన ఆర్సి గారికి ప్రత్యేక వందనాలు. ఫోన్ చేస్తారన్నారు అందరూ. మంచి స్తోత్రం చెప్పండి, చెప్పండి అమ్మా. చేయరు అయితే చాలా మంది. మరి ఆర్సి గారు ఏమో చాలా రకాలైన వడ్డించారు, చేసి వెళ్ళండి అమ్మా. గమనించండి. మరి సండే స్కూల్ బిడ్డలు, సండే స్కూల్ టీచర్ గారు మీ మధ్యకు వస్తున్నారు. ఈ సమయంలో కానుకలు విత్తపడతాయి.
మన యొక్క ప్రియులు కేవి బాబు గారు ఒక చక్కని గీతిగా పాడుతూ ఉండగా కానుకలు విత్తబడతాయి కాబట్టి అందరూ సహకరించారు. తదుపరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని తదుపరి ఒక 3-4 పాటలు సండే స్కూల్ బిడ్డలు చక్కని డాన్సులు వేస్తారు. వాటిని తిలకించిన తదుపరి మరి వారు కష్టపడి నేర్చుకున్నారు కదా, వారిని ఎంకరేజ్ చేస్తూ తదుపరి ఫోన్ చేద్దాం. సమయం ఎంతో కాదు, 9 గంటలు అవుతుంది. రైట్. హలో రాంబానియా ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప.
అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడాయేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. అమ్మ సండే స్కూల్ టీచర్ గారు, సిస్టర్ గారు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కదా. మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా PJBCM అనబడి యూట్యూబ్ ఛానల్లో మీరు తిలకించవచ్చు. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఆర్సాహస్ గారి వర్తమానాలు కానీ మా వర్తమానాలు కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా వినే అవకాశము ప్రభు కలిగించారు. ప్రార్థన చేద్దాం. తదుపరి బిడ్డలు చక్కని డ్యాన్స్ ఇవన్నీ కూడా వేస్తారు. ప్రసాద్ ఆ సాంగ్స్ అవి చూడాను బాబు, అందరూ లేచిన పడదాం. ఆ పైన సిద్ధు ఈ చైర్స్ ఈ యొక్క పోవడం ఇవన్నీ కూడా మరి కింద పెట్టాలి. మనం చేసుకున్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, నీ పాదాలు కోరుతున్నాను. నాయనా ఈ యొక్క క్రిస్మస్ పండుగ కన్నుల పండుగగా మా గ్రామమునకు, మా సంఘమునకు, మా సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మేలుకరంగా జరిగించిన విధానం బట్టి వందనము. పాఠశాలలో, వాక్యములో, అలాగే తండ్రి ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తారు. అందరి బట్టి మహిమ చెల్లిస్తున్నాం. రాగల దినాల్లో ఆయన ఈ పరిచర్య శాఖోపశాఖలుగా విస్తరించి అనేక వేల మందితో అయినా ఈ పరిచర్య కొనసాగలాగా సహాయం చేయండి. ఈ స్థలంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరిగించండి. కృపవరమాయి గారి వారి కుటుంబాన్ని, అలాగే పాస్టర్ ఆర్సిరాజ్ గారి వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదేమైనా వాక్య సందేశం అందించిన ఆర్య పాల్ గారు, అలాగే ఎలీషియా గారు, అలాగే కేవి బాబు గారు ఆయన, అలాగే క్యాన్సర్ వచ్చిన మా యొక్క ప్రియులైన యవనస్తులు, సంఘ విశ్వాసులు, సండే స్కూల్ బిడ్డలు, అలాగే మ్యూజిక్ టీం వారిని బట్టి, అలాగే చక్కని భోజనాలు సిద్ధపరిచిన వీరందరిని బట్టి నీకు వందనండి. ఆయన నీ యొక్క కృపాది కరిగ్రహం ప్రతి బిడ్డ పైన ఉంచండి. ఈశ్వరంగపట్నం గ్రామాన్ని మీరు దీవించండి. ఆయన ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్న అనేక వందలాది మంది ఆయన మీ దీవెనలు పొంది కూడా ఈ స్థలంలోకి వచ్చిండగా ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యవంతులకు ఆరోగ్యము, బలహీనులకు బలమునైనా రుణ బాధలో ఉన్న వారికి విడుదల చేయండి. ప్రతి బిడ్డ సంతోషముతో సమాధానంతో నింపబడిన ఆయన ఈ గొప్ప కృప చేత దీవెన చేత నింపడానికి సహాయం చేసి ఈ క్రిస్మస్ సంతోషము సమాధానము ప్రతి బిడ్డ కలిగ చేయమని నాజరేయుడైన యేసు నామములో అడిగి పొంది నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రండమ్మా, సండే స్కూల్ టీచర్ గారు, సిస్టర్ గారు కార్యక్రమాన్ని నడిపిస్తారు. అందరూ కూర్చుందాం. చక్కగా బిడ్డలు డాన్స్ వేస్తారు. ఇంకా సమయం 9 గంటల 10 నిమిషాలు, 20-30 నిమిషాలు కార్యక్రమం ముగిస్తాం. అది కూడా తీసుకో.